దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చదువుదాం చూడండి మరొకసారి. కీర్తన గ్రంథం 6వ అధ్యాయం, ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనం. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. దేవుడు ఈ వాక్యము ద్వారా మనతో మాట్లాడును గాక. ప్రభువైన యేసు క్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. రెండు చేతులు చెప్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నోవహు కృప పొందినట్లుగా మనము కూడా కృప పొంది బ్రతుకుదుము గాక. పోయిన వారం నోవహు కృప పొందాడు, కానీ ఎలాంటి కృపను పొందాడు అనే మాటని ధ్యానం చేస్తూ ఒక భాగాన్ని మనం చెప్పుకున్నాం. లోకమంతా చెడిపోయి ఉన్నప్పుడు దేవునికి ఉగ్రత భూమి మీదకి పంపి, భూమి మీదకి వచ్చి సర్వలోకాన్ని నాశనం చేయాలి అనుకున్నప్పుడు దాని నుంచి తప్పించబడే కృప పొందాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ యొక్క నాశనము నుంచి విడిపించబడి భద్రము చేయబడే కృపను పొందుకున్నాడు. కారణం ఏంటి అంటే, ఎవరు కృప పొందుకుంటారు? వాక్యానుసారంగా. ఎందుకు నోవహు కృప పొందాడు అని ఆలోచన చేస్తే ఆ రోజుల్లో ఇలా వాక్యం చెప్పే వాళ్ళు ఉన్నారా? ఎవరు లేరుగా. ఇదే నీతి మార్గం, ఇలా నడవండి అని బోధించే వాళ్ళు ఎవరు లేరు. అప్పటికి కూడా దేవునికి ఆజ్ఞలు, దేవునికి ఉద్దేశం, దేవునికి చిత్తం, ఇలా నడవాలి, ఇలా చెయ్యాలి, ఇలా ఉండకూడదనే అంటూ ఏమీ లేదు. అందుకనేమో భూలోకం దేవుని దృష్టి చెడిపోయింది. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో నోవహు దేవుని దృష్టి ఎదుట కృప పొందాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి నోవహుకు కృప పొందడానికి గల కారణం ఏంటి అంటే, ఒక మాటను బట్టి, ఒక మాటను ఆధారం చేసుకుని మనం ఈ కృప పొందిన వాడికి మనం చూడొచ్చు. చూడండి, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి చాలు. చూడండి, నీ దేవుడని యెహోవా తానే దేవుడనియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞలు అనుసరించుకుని వారికి తన నిబంధన స్థిరపరచువాడనియో, 1000 తరముల వరకు కృప చూపు వాడనియో, నమ్మదగిన దేవుడనియో అని రాయబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ తరంలో అందరు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు, కానీ నోవహు మాత్రమే దేవునికి ఆజ్ఞలను అనుసరించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే నిందారహితుడిగా బ్రతికాడు, అందుకనే నీతిమంతుడిగా బ్రతికాడు. ఎవరికైనా కృప చూపుతాడు అంటే ఆయన ఆజ్ఞలు గైకొని వారికైనా కృప చూపుతాడు. అలాంటి వారితో నిబంధన చేస్తాడు. మనం ఈ కృప చూపించే ముందుగా మనం చదువుకున్న పోయిన వారంలో, నేను నీతో నిబంధన చేయదును అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నోవహుతో దేవుడు మాట్లాడుతూ, నేను నీతో నిబంధన చేయదును. ఆ నిబంధనను బట్టి ఓడ సిద్ధం చేయడానికి ఒక ఏర్పాటుని దేవుడు ఇచ్చాడు. దేవుని కృపను బట్టి మనతో కూడా ఒక నిబంధన చేశాడు. అది క్రొత్త నిబంధన అని మనకు తెలుసు. నిబంధన ప్రజలుగా మనం మార్చబడ్డాం. అమూల్యమైన నా రక్తము చేత కడగబడి, పాపం నుంచి విడిపించబడి, రక్త ప్రోక్షణ పొందిన పరిశుద్ధులుగా మార్చబడి, ఆ కృపను పొందిన వారి జీవితాల్లో నిబంధన ప్రజలుగా మనం మార్చబడ్డాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ నిబంధన ప్రజలుగా ఉన్న మన జీవితం ఏంటి ఆ నిబంధన అనేది తెలుసుకోవాల్సిన స్థితిలో ఉన్నాం. అది వేరే సబ్జెక్ట్. మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, కృప పొందిన వారితో ఆయన నిబంధన చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కృప పొందిన వారితో ఆయన నిబంధన చేస్తాడు. సో ఎవరు కృప పొందుతారు అంటే,
ఎవరైతే ఆజ్ఞలు అనుసరిస్తారో వారి దేవుడి కృపను పొందుతారు. ఇంకొక మాట ఉంటుంది కీర్తన గ్రంథం 32వ అధ్యాయంలో, కీర్తన గ్రంథం 32 10వ వచనం. యెహోవా యందు నమ్మిక యుంచువానికి కృప ఆవరించుచున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కృప ఎవరికి కలుగుతుంది అంటే దేవునికి ఆజ్ఞలు అనుసరించే వారికి కలుగుతుంది. ఎవరైతే దేవుని యందు నమ్మకం ఉంచుతారో వారిని ఆవరిస్తుంది. భక్తిహీనత భూమి మీద పెరిగిపోయినప్పుడు, నరుల యొక్క హృదయంలో చెడుతనం పెరిగిపోయి అసహ్యమైన కార్యాలు చేస్తూ సర్వలోకము చెడిపోయిన సందర్భంలో నిందారహితుడికి బ్రతకడానికి దేవుని కృపను కోరుకున్నట్టుగా, దేవుని యందు నమ్మకం ఉంచినట్లుగా, ఇలాంటి జనాల మధ్య నేను ఎట్లా ప్రభు బ్రతుకుతాను? చూడండి, లోతు దేవుని దృష్టిలో నీతిమంతుడు ఎట్లా అయ్యాడు? ఏ మంచి పనులు చేసి నీతిమంతుడు అయ్యాడు? ఏ కార్యాలు చేసిన దాన్ని బట్టి పేతురు లోతు నీతిమంతుడని వ్యాఖ్యానించాడు? చెప్పిన మాట వినలేదు. తన యొక్క పిన్న తండ్రి యొక్క సహవాసాన్ని వదిలిపెట్టాడు. బలిపెట్టపోయే అనుభవాల నుంచి దూరం అయ్యాడు. స్వార్థంతో యోర్దాను ప్రదేశాన్ని ఎన్నుకొని వెళ్ళిపోయాడు. అక్కడ ఒక అధికారం ఇస్తే దాన్ని చేస్తూ బ్రతుకుతున్నాడు. ఇంత స్వార్థ బుద్ధి ఉండి, ఇంత ఆలోచన విధానం ఉండి, పాపిష్టి జనుల మధ్య బ్రతకడానికి ఇష్టపడి అక్కడ బ్రతుకుతూ ఉన్న వ్యక్తి ఎట్లా నీతిమంతుడయ్యాడు? పేతురు అంటాడు, అలాంటి వారి మధ్య తన మనస్సును నొప్పించుకుంటూ బ్రతికాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలా బ్రతికాడు? నొప్పించుకుంటూ. ఆయన ఆ స్థితి నుంచి విడిపించబడలేకపోయాడేమో, కానీ బయట పడలేకపోయాడు, కానీ అనుక్షణం బాధపడుతున్నాడు. అనవసరంగా వచ్చానేమో, ఇలా ఉండకూడదు, ఇలా చేయకూడదు, ఇలాంటి వారి మధ్య నేను బ్రతుకుతున్నాను, ఎప్పుడు నాకు విడుదల కలుగుతుందా, ఎప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతానా అనే బాధ అనుక్షణం తన యొక్క నీతియుక్తమైన మనసును నొచ్చుకుంటున్నాడు. అయ్యో నా తండ్రిని వదిలిపెట్టి వచ్చానే, ఇలాంటి ఇక్కడ ఇరుకున పడిపోయిన, చిక్కుపడిపోయాను అని తన మనసును నొప్పించుకున్న దాన్ని బట్టి ఆయన నీతిమంతుడిగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలానే నోవహు కూడా అలాంటి జనుల మధ్య, అలాంటి ప్రజల మధ్య, చెడిపోయిన లోకంలో, అంత లోకం చెడిపోయింది, ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. కానీ దేవుడు చూస్తూ ఎలా ఉన్నాడు? అయ్యో, దేవుని దృష్టికి వీళ్ళు దోషులు అయ్యారు కదా, ఇలా జీవించడం కరెక్ట్ కాదు కదా. ఒక మాట చెప్తాను, మనం కరెక్ట్గా బ్రతుకుతున్నామో లేదో వాక్యం కూడా తెలియాల్సిన అవసరం లేదు, మనకు అర్థమైపోతుందిగా. లోకస్తులు కూడా, అన్యులు కూడా ఇది కరెక్ట్ కాదు అని చెప్తున్నారంటే అది తప్పు ఒప్పులు తెలిసిన వారు కాబట్టే కదా. నువ్వు నీతిగా బ్రతకాలంటే పరిపూర్ణమైన వాక్యం తెలియాల్సిన అవసరం లేదు. ఆ వాక్యం నిన్ను పరిశుద్ధత నుంచి అతి పరిశుద్ధతలోకి, మహిమ నుంచి అతి మహిమలోకి నిన్ను నడిపిస్తుంది. లోకంలో కూడా మనకంటే నీతిమంతులుగా బ్రతికే వాళ్ళు ఉన్నారు. అందుకని అంటాడు యేసు ప్రభుగా, వారి కంటే మీ నీతి కాస్త ఎక్కువగా ఉండాలి, లేకపోతే పెద్ద తేడా ఉంది వాళ్ళకి మీకు. వాళ్ళు చేసినట్టే మీరు చేస్తున్నారు, వాళ్ళకు మీకు చాలా తేడా ఉండాలి. అన్ని జనుల కంటే మీ నీతి ఎక్కువగా ఉండాలని మత్తయి సువార్త 6వ అధ్యాయం అంటారు. ఏంటి ఆ నీతి? ఎక్కువ ఉండగలిగిన నీతి ఏంటంటే ఆయన కూర్చుని తెలివి, అది ఎక్కువగా ఉండాలి. అయితే ఆ రోజుల్లో ఎవరు చెప్పిన వారు కాదు, ఎవరు తెలియజేసిన వాళ్ళు కాదు, దేవుడు ఉన్నాడు, ఇది కరెక్ట్ కాదు, ఇలా ఉండకూడదు అని తన యొక్క మనసును నొప్పించుకొని తన మీద నిందపడకూడనట్లుగా పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి బ్రతికిన వాడిని, దానిని బట్టి దేవునికి ఆజ్ఞలు అనుసరించిన దాన్ని బట్టి నోవహు దేవుని దృష్టి ఎదుట కృప పొందాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం, 2 చేతులు ఎత్తి చెప్దాం, ప్రేలుడ హల్లెలూయా. చెప్దాం, బిగ్గరగా చెప్దాం, హల్లెలూయా. కృపే అంటే కృపే లేని రోజుల్లో, ఆ కృపను గురించి ఎవరు కూడా తెలియజేయని రోజుల్లో నోహు దేవుని దృష్టి ఎదుట కృప పొందిన వాడుగా మార్చబడ్డానికి గల కారణం ఏంటి అంటే
నిజంగా దేవుడు ఉంటే ఇలాంటి వాడిని సహించడు కదా, ఇలా ఉండకూడదు కదా, ఇది తప్పు కదా, ఇది పాపం కదా, ఇది అన్యాయం కదా, ఇది అక్రమం కదా, ఇలా ఉండకూడదు కదా అని ఎప్పటికప్పుడు తను తాను పరిశుద్ధపరుచుకుంటూ దేవుని యందు నమ్మకం ఉంచి తన బ్రతికిన దాన్ని బట్టి అంటారు, ఈ తరములో నీవే నీతిమంతుడు. ఒక తరంలో ఆయన నీతిమంతుడు. ఇప్పుడు మనం నీతిగా బ్రతకాలంటే ఎవరొకరు చెప్పాలి, ఏదో ఒక బోధ వినాలి. కానీ ఆ రోజులు ఎవరు చెప్పలేదు. లోకమంతా చెడిపోయింది, చెప్పేవాడు లేడు, బోధించేవాడు లేదు. ఇది మార్గం అని చెప్పలేని స్థితిలో దేవుని యందు నమ్మకం ఉంచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నోవహు పొందుకున్న కృప చూడండి. సర్వలోకము నాశనమవుతున్న క్షణంలో విడిపించబడ్డానికి, తప్పించబడ్డానికి, ఆ స్థితి నుంచి విడిపించబడి తప్పించబడి అభివృద్ధి పొందడానికి ఒక వ్యక్తి కృపను పొందుకున్నాడు. నేనంటాను ఈ చివరి దినాల్లో కూడా మనం ఏం చెప్పుకున్నాం, ఇవి కూడా నోహు దినములు వంటి దినములు అని చెప్పుకున్నాం. జలప్రలయం వరకు కూడా వాళ్ళు తింటూ తాగుచూ పెళ్లిళ్ళు చేసుకుంటూ దేవుని యొక్క భయము లేకుండా నోహు ప్రకటిస్తున్నప్పటికీ కూడా ఎన్ని సంవత్సరాలు ప్రకటించింటారు? ఆయన మొదట ప్రత్యక్షమైనప్పుడు 500 సంవత్సరాలు నోహు విషయంలో. ఓడ కట్టే సమయానికి 601 సంవత్సరం ఏర్పడింది. అంటే దాదాపుగా 1000 సంవత్సరాలు ఏం చేశాడు? నీతిని గూర్చిన సువార్త ప్రకటించినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అడుగొచ్చాయా ఏంటి అంటే, జలప్రలయం రాబోతుంది, మీకు మనసులు సరిగా లేవు, మీ ప్రవర్తన సరిగా లేదు, దీన్ని బట్టి ఒక తీర్పు రాబోతుంది, లోకం మీదకి జలప్రలయం వస్తుందని అనేక మార్లు చెప్పాడు. ఆ మాట కూడా పరిశుద్ధుని పేతురు ప్రస్తావిస్తాడు. చూడండి, పేతురు రాసిన పత్రిక 2వ పత్రికలు అనుకుంటాను. మరియు రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహు. చాలు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటంట, రాకముందు నీతిని ప్రకటించాడు, అనేకులకు చెప్తున్నాడు, రాబోతుంది ఉగ్రత, రాబోతుంది, నాశనం అయిపోతాం, జలప్రలయం వస్తుంది, మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి, దయచేసి అర్థం చేసుకోండి అనేకులకు చెప్పింటాడు. కానీ ఎవరు వినే స్థితులు లేరు. కారణం ఏంటంటే, ఎవరి ఇష్టాలు వాళ్ళవి, ఎవరికి సుఖ సంతోషాలు వాళ్ళవి. పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, తిరుగుతున్నారు, ఇల్లు కట్టుకుంటున్నారు, తిరుగుతున్నారు, కానీ రాబోతున్నట్టు ఉగ్రతను గమనించే స్థితిలో లేరు. ఈ రోజుల్లో కూడా అంత్యకాలం అని తెలుసు, యుద్ధాలు జరుగుతున్నాయని తెలుసు. ఒకవేళ ఒక 2 ఏళ్ల క్రితం ఒక యుద్ధమే జరుగుతున్నది ప్రపంచంలో, అది రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం జరుగుతుంది, అది కంటిన్యూ అవుతుంది, అప్పుడప్పుడు జరుగుతుంది. కానీ ఇప్పుడు నలుమూలల యుద్ధ ప్రమాదాలు, యుద్ధ గంటికలు మోగుతున్నాయి. రీసెంట్గా ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేస్తే దానికి సపోర్ట్గా నిన్నటి దినమున అదే ఇరాన్ మీద యుఎస్ కూడా, అమెరికా కూడా దాడి చేయడం. ప్రపంచం అటు ఇటు మారిపోయి సపోర్టెడ్ దేశాలు ఒకరినొకరు యుద్ధంలోకి దిగే సందర్భాలు రాబోతున్న రోజుల్లో. ఏంటయ్యా చివరి దినాల్లో మేము ఎట్లా గుర్తుపెట్టాలంటే, యుద్ధ సమాచారం గురించి మీరు విందురు. ఆ మాట లేదా? కరువులు కలగట్లేదా? భూకంపాలు రావట్లేదా? ఇవి వేదనలకు ప్రారంభం, ఇవి జరగవలసి ఉన్నవి అని ప్రభు చెప్పిన మాటను బట్టి ఆ మాత్రం జ్ఞానము లేకుండా ఇంకా తినడానికి, తాగడానికి, సుఖించడానికి అలవాటు పడితే ఎట్లా? దేవుడు ఈ చివరి దినాల్లో నోవహుకు అనుగ్రహించిన కృప నీకు నాకు అనుగ్రహించాలని ఎదురు చూస్తూ, ఇలాంటి భయంకరమైన జనాల మధ్య నిన్ను నువ్వు రక్షించుకొని, నీతో కూడా నీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి కావాల్సిన కృపను ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే, గమనించలేని స్థితిలో నీ బ్రతుకు నీదే, నీ ఇష్టము నీదే అన్నట్లుగా బ్రతుకుతే ఒకరోజు అనుకోని గడియలో జరగబోయే ప్రమాదం నీకు తెలియదు, సర్వనాశనం అయిపోతాం. నోహు లాంటి దినములు, నోహు దినములు వంటి దినాల్లో మనం బ్రతుకుతున్నాం. నీతి సువార్త ప్రకటించబడుతున్న దినాల్లో బ్రతుకును మార్చుకోండి, సిద్ధపడండి, అన్నిటి అంతం రాబోతుంది. కాబట్టి ఈ చివరి దినాల్లో
ఉన్నవాడు లేనట్లుగా బ్రతకండి, భార్య ఉన్నాడు భార్య లేనట్టుగా బ్రతకండి, డబ్బు ఉన్నవాడు డబ్బు లేనట్టుగా బ్రతకండి. వాటి గురించి కాదు ఆలోచించాల్సింది, నీతియుక్తమైన ఆలోచన కలిగి ఆత్మ సంబంధమైన వివేచన కలిగి బ్రతకాల్సిన రోజుల్లో మనం ఉంటూ ఇంకా శరీర ఇచ్చలు, శరీర కోరికలు, లోక సంబంధం ఆశీర్వాదం కోసం ప్రాకులాడే ఈ రోజుల్లో దేవుడు హెచ్చరిక పూర్వక మాట చెప్తున్నాడు. అలాంటి భయంకరమైన రోజుల్లో కూడా దేవుడు ఒక వ్యక్తి కృపనిచ్చాడు. వాళ్ళు తింటూ తాగుతూ లోబడకుండా ఇష్టానుసారంగా బ్రతుకుతున్న రోజుల్లో ఒక కుటుంబానికి, ఆ కుటుంబంలో ఒక వ్యక్తికి, ఆ వ్యక్తిని బట్టి కుటుంబాన్ని కాపాడుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని దృష్టి ఎదుట నోహు కృప పొందిన వాడాయను. ఎందుకు ఆ కృప అంటే తన కొరకు ఓడ సిద్ధము చేసుకోవడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్పాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నోహుకు ఎందుకు కృపనిచ్చాడు అంటే తన కొరకు, తన ఇంటి వారి కొరకు ఓడను సిద్ధం చేసిన కృప ఇచ్చాడు. నేను అంటాను, ఈరోజు నువ్వు రక్షించబడ్డావు, దేవుని కృపను బట్టి పాపం నుంచి విడిపించబడ్డావు అంటే నీవు రక్షించబడి విడిపించబడి క్షేమకరమైన స్థితిలో ఉన్నావనే స్థితిలో ఉండడం మాత్రం కాదు, నీ రక్షణలోకి, నీ యొక్క సంతోషంలోకి, నువ్వు సిద్ధపరచుకున్న ఓడలోకి నీ కుటుంబం కూడా రావాలని దేవుడు కృపనిచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే మాట పైన వారం చెప్పుకున్నాం. తన కుటుంబం వారిని రక్షించుకోవడానికి, సర్వలోకం నశించిపోతున్నప్పుడు నశించిపోకుండా తనతో ఉన్న వారిని బ్రతికించుకోవడానికి. ఆ మాటలు అక్కడ రాయబడిన మాటలు అవే ఉంటాయి. ఏమై ఉంటుందంటే నాశనం నుండి తప్పించడానికని ఆదికాండం 7:7 ఉంటుంది. నీతో బ్రతికించి ఉంచుకున్నట్టుకనికి 6:19 ఉంటుంది. చూడండి, నాశనము నుండి వారిని తప్పించడానికి. ఎవరిని అంటే తన కుటుంబాన్ని. ఇంకా ఎవరిని అంటే తనతో కూడా ఉన్నవారిని అంటాడు. తనతో కూడా ఉన్నవారిని దేవుడు ఉంచడానికి లేకుండా ప్రకటిస్తాడా? నోహు నీతి సువార్త ప్రకటించే కారణం ఏంటి? తనతో కూడా ఉండాలనే కదా, తనతో కూడా రావాలని కదా, తనతో కూడా ఓడలు ప్రవేశించాలనే కదా. అలా తనతో, తన ఇంటి వారిని, తనతో కూడా ఉండిన వారిని రక్షించుకోవడానికి, కాపాడుకోవడానికి, మరణం నుంచి తప్పించబడడానికి దేవుడు నోహు కృపనిచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ పాయింట్లో మనం కానీ మనకు అనుగ్రహించబడిన కృపను అర్థం చేసుకుంటే, నీకు అనుగ్రహించబడిన కృప నువ్వు మాత్రమే రక్షించబడి బ్రతకడం కాదు, కానీ నీతో నీ ఇంటి వారిని రక్షించుకోవడానికి, నీతో ఉన్నవారిని కాపాడుకోవడానికి, నీతో ఉన్నవారిని బ్రతికించుకోవడానికి, నాశనం నుంచి తప్పించడానికి దేవుడు ఈ చివరి దినాల్లో కృపనిచ్చాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ చివరి దినాల్లో దేవుడు మనకు ఎందుకు కృపనిచ్చాడు అంటే మన నమ్మకాన్ని బట్టి కృపనిచ్చాడు, మనం ఒప్పుకున్న దాన్ని బట్టి కృపనిచ్చాడు, ఎరిగిన దాన్ని బట్టి కృపనిచ్చాడు. అందుకే నిన్ను ఎరిగిన వారి ఎడల అత్యధికమైన కృపను చూపించే దేవుడు అని వాక్యంలో ఉంది. అని ఎరిగాం. ఏమని ఎరిగాం? అని లోకరక్షకుడని ఎరిగాం, పాపం నుంచి విడిపించిన దేవుడని ఎరిగాం, మనల్ని పాపం నుంచి విడిపించి నిత్య జీవానికి తీసుకెళ్లే దేవుడు అని ఎరిగావు. కాబట్టి అలా ఎరిగిన వారి ఎడల తన కృపను కనపరిచే దేవుడు ఈరోజు నీ నా పట్ల ఆయన కృపను కనపరిచి, నోహు దినము లాంటి దినముల్లో మనను సర్వలోకము నాశనం కాబోతున్న రోజుల్లో బ్రతుకుతున్న ఈ రోజుల్లో నుంచి మనం విడిపించడానికి, మనం తప్పించబడడానికి, మనతో కూడా మన కుటుంబం వారు విడిపించబడి తప్పించబడి క్షేమంగా బ్రతకడానికి, మనతో కూడా ఉన్నవారు సంతోషంగా బ్రతకడానికి, రాబోతున్న ఉగ్రత నుంచి తప్పించబడడానికి దేవుడు ఈ చివరి దినాల్లో నీకు నాకు కృపనిచ్చాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. మరి నీకు అనుగ్రహించబడిన కృప ఎలాంటిదో నువ్వు ఎరగకుండా బ్రతుకుది ఎట్లా? అందుకని పోయిన వారం ఎవరెవరికి కృప ఇవ్వబడింది? పౌలుకు కృప ఇవ్వబడింది. దాన్ని బట్టి ఒక ఏర్పాటుని బట్టి పిలుపును బట్టి ఒక బాధ్యత పౌలు పట్ల దేవుడు ఏర్పరిచాడు. మన కృపను గురించి పాడుతాం, కృపను గురించి ధ్యానం చేస్తాం, ఆలోచిస్తాం, కానీ కృపను ఎందుకు అనుగ్రహించాడో తెలుసుకోలేని స్థితిలో ఉన్నాం.
సో ఈ చివరి దినాల్లో అల్టిమేట్గా మనం అర్థం చేసుకోవాలి సత్యం ఒకటే, దేవుడు నీకు అనుగ్రహించిన కృపను బట్టి నీ ఇంటి వారిని నువ్వు రక్షించుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటంట? నీ ఇంటి వారిని నువ్వు రక్షించుకోవాలి, నీతో ఉన్నవారిని నువ్వు రక్షించుకోవాలి. సో నీ ఇంటి వారిని నువ్వు రక్షించుకోవాలంటే ఏం చేయాలి అనే మాట పని వారు చెప్తూ, నోహు తన ఇంటి వారిని రక్షించుకోవడానికి ఏం చేశాడంటే మనకు తెలుసు ఏం చేశాడు, ఓడను సిద్ధం చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ మాట మనం చదువుదాం చూడండి, ఏప్రిల్కి రాసిన పత్రికలో ఆ మాట చాలా బాగుంటుంది. 11వ అధ్యాయం. చాలు, తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధము చేశాను. సో పోయిన వారు అదే మాటను మనం చెప్తూ, కృప పొందిన వారు హెచ్చరించబడతారు, హెచ్చరింపబడిన వారు భయభక్తులు కలిగి ప్రవర్తిస్తారు. ఈరోజు నిన్ను దేవుడు గద్దిస్తున్నాడంటే, నీకు ఒక హెచ్చరిక వస్తుందంటే, దేవుని దృష్టిలో నీవు కూడా కృప పొందిన వాడవు. రాబోతున్న ఉగ్రత మనం చూడలేదు, కానీ ఈరోజు హెచ్చరించబడుతున్నామా లేదా? అన్నిటి అంతం సమీపించిందని వాక్యానుసారం గ్రహించి మనం హెచ్చరించబడుతున్నాం. సిద్ధపడండి. తిండి వలన, మత్తు వలన, మన ఐక్య సంబంధ విచారం వలన మనం ఆ రోజు ఉరిలాగా మన బ్రతుకులకు రాకుండా దేవుని ఎదుట నిలబడగలిగిన యోగ్యత కలిగిన ఒక శక్తి పొందినట్లుగా ఎల్లప్పుడూ ప్రార్థనతో మనం సిద్ధపడాలని ఒక హెచ్చరిక దేవుడు మనకు కలగజేస్తున్నాడు. ఈ హెచ్చరికను బట్టి మన మట్టుకు మనం భయభక్తులు కలిగి ఉండడం మాత్రం కాదు, కానీ నోహు పొందిన కృపను బట్టి తన ఇంటి వారి యొక్క రక్షణ కొరకు ఓడను సిద్ధం చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఈ రోజు నువ్వు పొందిన కృపను బట్టి నీ ఇంటి వారి కొరకు ఏం చేయాలి? ఓడను సిద్ధం చేయాలి. ఇంటి వారికి రక్షణ కొరకు ఓడను సిద్ధం చేయాలి. కృప పొందేవు కానీ ఓడను సిద్ధం చేయడానికి నేను ఇంతవరకు ఆలోచించాల. కృప పొందావు, నీ వారు నశించిపోకుండా ఆలోచనలు ఉన్నాయి. అమ్మో రాబోతున్న ఉగ్రత నుంచి తప్పించే వాళ్ళు ఎవరు అని ఆలోచన కలిగి ఉంది. ఎలా తప్పించబడతాం అంటే దానికోసం ఎవరో కాదు, నీవే నీ కుటుంబం మీద ఆసక్తి కలిగి ఇష్టపడి వారు రక్షించబడినట్లుగా ఓడను సిద్ధం చేయాలి. కారణం ఏంటి? నువ్వు కృప పొందావు. ఆ కృపలో విడిపించబడడానికి కావలసిన సత్యాన్ని నువ్వు గ్రహించావు. కృపను బట్టి రాబోతున్న ఉగ్రత ఏంటో దేవుడు నీకు తెలిపాడు. దాని నుంచి తప్పించుకునే భాగ్యాన్ని కూడా మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే బైబిల్లో కూడా ఉంటుంది, శోధన విషయంలో మన ఎక్కువ శోధించడు, తప్పించబడడానికి కూడా ఆయన మార్గాన్ని ఇస్తాడు అంటాడు. ఏంటంట? తప్పించబడ్డానికి, విడిపించబడ్డానికి. సో ఈరోజు నువ్వు తప్పించబడి, విడిపించబడి క్షేమంగా ఉండడానికి నువ్వేం చేయాలంటే ఒక ఓడను కట్టుకోవాలి. మరి ఎవరికి వాళ్ళు, ఎవరి కుటుంబానికి వాళ్ళు, నాకు దేవుడు కృపనిచ్చాడు, నా కుటుంబాన్ని వారిని రక్షించుకోవడానికి దేవుడు నాకు కృపనిచ్చాడు అనే ఆలోచన ఎవరి జీవితాల్లో ఉంటుందో వాళ్ళు మాత్రమే ఓడను సిద్ధము చేసుకొని తన కుటుంబం వారిని రక్షించుకుంటారు. ఆశ ఉంటే సరిపోదు. రాహాబుకు ఆశ ఉంది, అమ్మో రేపు నాశనం అయిపోతుంది, కోటగోడలు కూల్చబడతాయి, నా కుటుంబం సర్వనాశనం అయిపోతుంది, కానీ నాతో పాటు నా కుటుంబం బాగుపడాలి, రక్షించబడాలని వచ్చిన వారి దగ్గర ప్రాధేయపడి, అయ్యా మీరు వచ్చినప్పుడు, మళ్ళా వచ్చినప్పుడు నాతో పాటు నా కుటుంబం రక్షించబడాలి. వాళ్ళు అంటారు, ఓకే ఆలోచన కలిగింది నీకు, దేవునికి ఉగ్రత వస్తుందని తెలుసుకున్న నీవు నీ బిడ్డలకు, నీ కుటుంబానికి ఏం చెప్పుకుంటావు మాకు సంబంధం లేదు, కానీ ఆ రోజు వారు నీ ఇంట ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ ఇంట ఉన్నవారు రక్షించబడతారు. దానికి మేము ఉత్తరవాళ్ళం కాదు. ఎవరైతే నీ ఇంట ఉండకుండా బయట ఉంటారో ఖచ్చితంగా చస్తారు. కాబట్టి ఆ రోజు వారిని ఇంట చేర్చుకో. ఇంట చేర్చుకున్న వారి మీద, ఇంట చేర్చుకున్న వారి పట్ల బాధ్యత మాది. వారిని మేము కాపాడుతాం, కానీ ఇంట లేకపోతే వారితో మాకు సంబంధం లేదని చెప్తే రాహాబు అనే వేశ్య నమ్మి
తన కుటుంబాన్ని తన ఇంట చేర్చుకుంది. కాబట్టి ఉగ్రత, శ్రమ వచ్చి కోట గోడలు కూల్చబడినప్పుడు ఆమె తప్పించబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రజలు, హల్లెలూయా. నమ్మకం ఉంటే కాదు. కాబట్టి ఈరోజు నువ్వు నమ్మితే కాదు, నీ కుటుంబాన్ని నీవు సిద్ధపరచుకుని ఓడలో చేర్చుకోవాలి. అంత ఈజీగా వస్తారా మనం రక్షణ ఓడలోకి? ఎన్ని మాటలు పడాలో, ఎన్ని రకాల తంటాలు పడాలో ఎవరు చెప్పారమ్మా నీకు? నీదొక చాదస్తాం, నువ్వైతే ఉండు, మాకు తెలుసు, చేస్తాం, జరిగితే జరిగింది, మొండిగా మాట్లాడే వాళ్ళు లేరా? బిడ్డలకు చెప్పామనుకోండి, వయసుకు వచ్చిన పిల్లలకు చెప్తే మొండిగా అయితే జరగని, ఏమి నేను కదా అనుభవించేది, నేను కదా. బుద్ధి ఉందా లేకుండా? నువ్వు అలా ఉండకూడదని కదా హెచ్చరించేది, అలా నాశనం కాకూడదని కదా తల్లిదండ్రులు చెప్పేది. నువ్వు నాశనం అవడానికి కనడం ఎందుకు? నువ్వు నశించిపోవడానికి అంత వేదన పడి నేను బ్రతికించుకోవడం ఎందుకు? నీకు అవసరం తీర్చడం ఎందుకు? నిష్టానుసారంగా బ్రతకడానికి కాదు కదా. కాబట్టి తల్లిదండ్రులు చెప్తున్నప్పుడు, భయం నేర్పుతున్నప్పుడు, బుద్ధి చెప్తున్నప్పుడు ముండికి ఎదురు తిరిగితే వాళ్ళు ఎవరు బాగు చేయలేరు, మునిగిపోయి చేస్తారు అంతే. అలా చావకుండునట్లుగా ఏం చేయమంటున్నాడంటే, నీతో నీ ఇంటి వారి కొరకు ఏం చేయాలి? ఒక ఓడను సిద్ధం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా. ఎలా సిద్ధం చేసుకున్నాడు అంటే చూడండి, ఇప్పుడు మనం ఆదికాండం 7వ అధ్యాయంలోకి వెళ్దాం, 6వ అధ్యాయంలోకి వెళ్దాం. 6వ అధ్యాయంలో 13, 14 వచనాలు. నా సన్నిధిని వారి అంతము వచ్చినది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేదును. ఇప్పుడు చెప్తున్నా, స్థితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకున్నాము. చాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రక్షించబడ్డానికి ఓడను సిద్ధం చేసుకోమంటూ ఒక ఇండికేషన్ ఇస్తున్నాడు. ఏ మరానుతో, ఏ చెట్టుతో ఓడను సిద్ధం చేసుకోవాలంటున్నాడు అంటే స్థితిసారపు మ్రానుతో అంటున్నాడు. ఇప్పుడు దీని గురించి నేను రాత్రంతా వెతికాను, ఇంకా ఎక్కడైనా ఈ మాను ఉపయోగపడిందా? ఈ మ్రానుతో ఏదైనా కట్టడాలు చేశారంటే ఎక్కడ బైబిల్లో లేదు. దేవదారు వృక్షాలు ఉన్నాయి, సింధూర వృక్షాలు ఉన్నాయి, ఇట్లా రకరకాలైనటువంటి గొప్ప గొప్ప వాల్యూ కలిగిన వృక్షాలు బైబిల్లో రాయబడ్డాయి. వాటితో గొప్ప గొప్ప దేవుని మందిరంతో సహా గొప్ప గొప్ప కట్టడాలు కట్టబడ్డాయి. కానీ స్థితిసారపు మ్రానుతో కట్టబడింది ఒక రక్షణ ఓడ మాత్రమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజుల్లో బిడ్డలకు భవిష్యత్తును గురించి ఆలోచన చాలా మంది వారి ఉద్యోగాన్ని బట్టి అని అనుకుంటుంటారు. సో బాగా చదివిస్తే వాళ్ళు బాగుపడతారు, బాగా ఉన్నతంగా ఉంటారు, లేకుంటే వారికి డబ్బును బట్టి మంచి ఉద్యోగస్తుడికి ఇస్తే క్షేమంగా ఉంటారు, చదువున్న వాడికి ఇస్తే వాళ్ళు బాగుపడతారు అని వాళ్ళ భవిష్యత్తును గురించి ఆలోచన చేస్తూ ఈ లోక సంబంధమైన ఆలోచన బట్టి వాళ్ళు రక్షించబడతారు, కాపాడబడతారు, బాగా బతుకుతారు అనుకుంటూ ఉంటారు. కానీ అలా ఎవరు కూడా కాపాడబడలేరు. అందుకనే నీ గుర్రము నీకు అక్కడికి రాదు, నీ అధిక సేన చేతను రక్షించబడ్డావు, ఆపద దినమున అవి నీకు అక్కర రావు. గుర్రము, రథము, డబ్బు, ధనము, ఉద్యోగం నీకు అక్కర రాదు. నువ్వు క్షేమంగా నువ్వు ప్రాణము కాపాడుకోవాలంటే ఇవన్నీ కాదు ఈ లోకంలో బ్రతకడానికి. నేనంటాను, నువ్వు బ్రతికినంత కాలం డబ్బు నీకు అవసరం లేదు. అంటే ఉన్నతమైన స్థితిగా బ్రతకాలని ఆలోచన వదిలిపెట్టి ఉన్నంతలో బ్రతికితే చాలండి. ఆ బ్రతికిన జీవితంలో నీ ఆత్మీయతను, పరిశుద్ధత, నీతిని కాపాడుకుంటే చాలు. లాజరులాగా అంతకు మించి మనం ఎక్కువ కోరుకోకుండా ఈ లోకంలో ఈ చివరి దినాల్లో బ్రతకాలి. కానీ మనం ఏం చేస్తామంటే బిడ్డల కుటుంబ భవిష్యత్తు గురించి, ఉద్యోగం గురించి, మంచి మంచి చదువులు తప్పులేదు, మంచి మంచి ఉన్నతమైన స్థితిలో ఉండాలి కోరుకోవడం తప్పులేదు. కానీ వీటన్నిటి వలన రక్షణ కలగదు, ఒక్క యేసు క్రీస్తు నామం ద్వారా రక్షణ కలుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే పేతురు యోహాను అంటారు, మరి ఏ నామము రక్షణ కలదు? ఈ నామమున, యేసు క్రీస్తు నామమున మాత్రం రక్షణ.
కాబట్టి ఇక్కడ ఈ లోకంలో ఎంతగా ఉన్నతమైన స్థితిలోకి రావచ్చు, కానీ మనశ్శాంతి, నెమ్మది, రక్షణ కలగదు. కానీ స్థితిసారపు మానుతో చేయబడిన రక్షణ ఓడలో మాత్రమే క్షేమము. అది గమనించలేకపోతున్నారు. కాబట్టి ఈరోజు కుటుంబాలను సిద్ధపరచుకున్న వాళ్ళు కష్టపడి బిడ్డలు చదివిస్తారు, కానీ కష్టపడి దేవుని వాక్యాన్ని బోధించరు, నేర్పరు, దేవుని కూర్చున్న నీతి విధిని చెప్పరు. చెప్పిన ఊరికే ఉడతా భక్తిగా అలా ఉండాలి నాన్న, ఇలా చేయాలి నాన్న, అంతేకాని తనతో పాటు ఆ పని చేసే విధంగా వారిని ప్రోత్సహించరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు స్థితిసారకు మ్రాను అంటే అది ఒక్కటే, దేవుడు నిర్ణయించిన మాను ఒకటే. అదేంటంటే యేసు క్రీస్తు యొక్క నామం. ఆ నామంలోనే రక్షణ, ఆ నామంలోనే ఘనత, ఆ నామంలో ఆశీర్వాదం, ఆ నామమును బట్టే సమస్తం మనకు జరుగుతాయి అనే తలంపు బిడ్డలు కలగజేయాలి. నువ్వు ఎంత చదువుకున్నా, ఎంత స్థితిలో ఉన్నా, ఏమి ఇచ్చినా సరే ఆయన నామం లేకుండా, ఆయన కృప లేకుండా ఆ యొక్క ఇంటిలోకి రాకుండా ఉపయోగం లేదు. అందుకనే ఒకడు సర్వలోకమును సంపాదించుకొని వాని ప్రాణమును పోగొట్టుకుంటే ఏం లాభం? వేల లక్షల కోట్లు ఉన్నవాడు రక్షణ పొందకుండా ప్రాణం పోగొట్టుకుంటే ఉపయోగం ఏముంది? ఈ లోకంలో లగ్జరీగా బ్రతకడానికి ఆలోచిస్తున్న కరెక్ట్ కాదు. దేవుడు చెప్పినట్లుగా మరి ఆ మ్రాను కోసం ఎక్కడెక్కడ వెతికాడో, మరి ఇంకా తర్వాత అసలు ఆ మానే కనిపించలేదు. ఒకవేళ కనిపించి ఉంటే అందరూ నోహు కట్టిన ఓడను కట్టిన చెట్టు అండి ఇది, మనం కూడా కట్టుకుంటే స్ట్రాంగ్గా ఉంటుందని కట్టుకునే వాళ్ళు కదా. ఇంకెక్కడ దొరకలేదు, మరి ఇంకెవరు కట్టుకోలేదు. మరి కారణం ఏంటంటే రక్షణ అనేది యేసు నామములో మాత్రమే కలుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఆ నామములో మాత్రం రక్షణ. సో రక్షణ ఓడలోకి సిద్ధపరిచే వాళ్ళను ఆ నామను బట్టే లోపలికి ఆహ్వానించాలి, ఆ నామను బట్టే బ్రతకాలి తప్ప ఇంకా రకరకాల ఆశీర్వాదాలను బట్టి మనము క్షేమాన్ని కట్టుకోలేము. అది కట్టిన ఒకరోజు కూలిపోతుంది, ఒకరోజు నాశనం అయిపోతుంది. క్షణములోనే యోబు గ్రంథం అంటాడు, భక్తిహీనులు పువ్వులాగా చిగురిస్తారు, వృద్ధి చెందుతారు, కానీ ఆ క్షణంలోనే మాయమైపోతారు. వాళ్ళ క్షేమం, వాళ్ళ స్థితి ఉండిపోదు. కాబట్టి నీ కుటుంబాన్ని కట్టుకునే విషయంలో ఏ మ్రానుతో అయితే ఓడ కట్టుకోమని దేవుడు చెప్పాడో ఆ మాట, ఆ నామాన్ని బట్టి నీ బిడ్డలను కట్టుకోవడానికి నీ బిడ్డలు ప్రోత్సహిస్తున్నావా? స్థితిసారక మ్రానుతో నీ ఓడను సిద్ధం చేసుకోవాలి. అంటే భద్రతనిచ్చి అంటే అంత భయంకరమైన జల ప్రళయం, ప్రచండమైన నీటిని తట్టుకోగలిగిన శక్తి ఆ మానుకే ఉంది. అంటే లోపల ఉన్నవాన్ని కాపాడగలిగిన శక్తి ఆ మ్రానుకే ఉంది. వాటికంటే గొప్ప పేర్లున్న చెట్లు లోకంలో ఉండిన ఆ చెట్టునే ఎందుకు దేవుడు చెప్పాడంటే ఆ చెట్టు భద్రతనిస్తుంది, ఆ చెట్టు నీళ్ళ మీద తేలగలిగినటువంటి శక్తినిస్తుంది, ఆ చెట్టు ఇంకిపోయేంత వరకు కూడా నీటి మీద నిలబడి నానిపోయి చీకుపట్టిపోయి పాడు కాకుండా గట్టిదనాన్ని ఇస్తుంది. అంతటి శక్తి యేసు నామమే. అందుకనే యెహోవా నామం బలమైన దుర్గం, నీతిమంతుడు అందులోకి పరిగెత్తి ఎలా ఉంటాడు? సురక్షితంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి యేసు క్రీస్తు నామమును బట్టి నీ బిడ్డలను ప్రోత్సహించాలి. ఆ నామను బట్టే రక్షణ, ఆ నామను బట్టే ఘనత, ఆ నామను బట్టే బలము, ఆ నామను బట్టే ఆశీర్వాదం, ఆ నామం ద్వారా విడుదల, ఆ నామం ద్వారా కాపుదల, ఆ నామను బట్టే రేపు మనం తప్పించబడతామని ఆ నామమును బట్టే నీ బిడ్డలు సిద్ధం చేయాలి. అంత మాత్రం కాకుండా ఆ నామం గురించి నీ బిడ్డలు నీతో పాటు ప్రయాసపడే విధంగా నేర్పించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటి అంటే ఈ రోజుల్లో చాలా మంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే వాళ్ళు మందిరానికి వస్తారు, బిడ్డలను వదిలేస్తారు. వాళ్ళు భయభక్తులు కలిగి ఉంటారు, బిడ్డల విషయంలో కాస్త తాత్సారం చేస్తారు. సరేలే, నేర్చుకుంటారులే, తెలుసుకుంటారులే, ఒకరోజు వారికి ఉందిలే, ఆ రోజు ఖచ్చితంగా దేవుడు పట్టుకుంటారులే అంటాడు. నేను అంటాను, ఓడను సిద్ధం చేసుకో ఈ మ్రానుతో అని చెప్పినప్పుడు నోహు ఆ పనిలో తన బిడ్డలను కూడా భాగస్వాములుగా చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవునా కాదా? లోకం ఎవరన్నా వచ్చారు హెల్ప్ చేయడానికి? ఎవరు రాలే. అంటే బిడ్డలకు చెప్పుకున్నాడు, రేపు మనం విడిపించబడాలి, మహాజల ప్రళయం వస్తుంది, దేవుడు చెప్పాడు, ఖచ్చితంగా రాబోతుంది, కాబట్టి మనమే చేసుకోవాలని ఆయన కలిగిన నమ్మకంలో దేవుడు ఇచ్చినటువంటి మాటలో తన బిడ్డలను భాగస్వాములుగా చేశాడు.
ఈరోజు కూడా నీ రక్షణలో నీ బిడ్డలు భాగస్వాములుగా చేయాలి, నేర్పాలి. పాపం నుంచి నేను విడిపించబడ్డాను, ఒకప్పుడు ఇంత దారుణ స్థితిని దేవుడు తప్పించాడు, ఈరోజు ఒక కృపలో ఉన్నానంటే దేవుని కృపని అనుక్షణం దేవుడు అనుగ్రహించిన కృపను ఆ నామమును బట్టి ఘనత నీ బిడ్డలకు బోధించాలి, చెప్పాలి. నువ్వు చేస్తున్న పనిలో, నువ్వు చేస్తున్న ప్రార్థనలో, భక్తిలో, నీ యొక్క ఇచ్చుటలో వచ్చుటలో ప్రతి విషయంలో నీతో పాటు నీ బిడ్డలను ఇన్వాల్వ్ చేయాలి. వాళ్ళు వదిలేసి వస్తారు, వాళ్ళతో తిరిగి వీళ్ళతో తిరిగి ఎప్పుడో కానీ రారు. కుదిరితే వస్తారు, లేకపోతే లేదు. చిన్న వయసు నుంచే వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి. అందుకనే దేవుడు నోవాకి ఇచ్చిన ఆజ్ఞను ఆయన పాటించడం మాత్రం కాకుండా తన బిడ్డలకు కూడా బోధించినట్టుగా మనం చూస్తాం. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనతో పాటు మన బిడ్డలకు నేర్పాలి. నువ్వు కలిగిన సత్యం, నువ్వు అనుసరిస్తున్న వాక్యం నీకు ఎలాంటి శక్తినిస్తుందో, ఎలాంటి భక్తినిస్తుందో, ఎలా తట్టుకోవడానికి కృప చూపుతుందో అది నీ బిడ్డలకు నేర్పాలి. వాళ్ళు నేర్చుకుంటారు లేని వాళ్ళని వదిలిపెడితే వాళ్ళు సోమరులు అయిపోతారు, నేర్చుకోలేని స్థితిలో ఉండిపోతారు. కాబట్టి నోహుకు ఏం చేశాడంటే స్థితిసారకు మానుతను కట్టుకోవాలంటే ఆ కట్టుటలో తన బిడ్డలను, తన కుటుంబాన్ని కూడా ఏం చేశాడంటే ఇన్వాల్వ్ చేశాడు, అది నేర్పించాడు. ఒక మాట చూద్దాం, చూడండి. ఒక మాట అంటే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4-5 వచనాల్లో, ఇశ్రాయేలు వినుము, మన దేవుడిని యెహోవా అద్వితీయుడు యెహోవా, నీ పూర్ణ హృదయంతోను పూర్ణాత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుడిని యెహోవాను ప్రేమించవలెను. అంతటితో సరిపోలే, అంతటితో అగిలా. నీకు తెలుసు దేవుడు మహిమ కలిగిన దేవుడు అని. నువ్వు తెలుసుకుంటే చాలు, నువ్వు ఆరాధన చేస్తే చాలు, నువ్వు ప్రార్థిస్తే చాలు, నువ్వు నమ్ముకుంటే చాలు అని చెప్పట్లే. దాని కింది వచ్చిన చదవండి, ఏమనుంది? నేడు నేను ఆజ్ఞాపించి ఈ మాటలు, అంటే పూర్ణ శక్తితోనూ పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించాలి, ఆయనకి లోబడాలనే మాటలు ఏమంటున్నాడు? నీ హృదయంలో ఉండాలి. అంత మాత్రమే కాకుండా నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పండుకొనినప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలెను, సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను, అవి నీ కన్నులకు నడుముకు బాసికము వలె ఉండవలను, నీ ఇంటి ద్వార బంధముల మీద నీ గౌనుల మీద వాటిని రాసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శబ్దం ప్రైలడ్ హల్లెలూయా. ఏమంటున్నాడు? దేవుడు ఆజ్ఞ ఇచ్చింది ఎవరికి? నోహు. కానీ ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? తన బిడ్డలను కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాడు. మనం కూడా నీ పూర్ణాత్మతో పూర్ణ హృదయంతో నీ దేవుడిని యెహోవాను ప్రేమించాలి అనే మాట చెప్తూ, ఇది నీ హృదయంలో ఉంచుకొని దాన్ని ఎవరికి నేర్పాలి? బిడ్డలకు నేర్పాలి. కూర్చున్నప్పుడు, లేచినప్పుడు వాళ్ళ ఆలోచన విధానం, ప్రతి క్షణం దైవికమైన సంభాషణ. కొందరికి ఆ భాషే ఉండదు, ఇంకా తిట్లే, దండకాలే, లేచిన కాడ నిలబడ్డ కాడ ప్రతి దాన్ని పాయింట్అవుట్ చేస్తూ, ప్రతి దాన్ని క్వశ్చనింగ్ చేస్తూ, నువ్వు అలాంటి దానివి, ఇలాంటి దానివి, అందుకే ఇట్లా అట్లా అలాంటి వాడివి రాను అని అంటూ ఉంటే బిడ్డల మనసు ఇరిగిపోతుంది. నువ్వు మంచి చెప్పినా నువ్వు చెడు ఉద్దేశంతో చెప్తున్నావు, వారి మీద అసహ్యంతో చెప్తున్నావు, ప్రేమ లేనట్లుగా చెప్తున్నావు అని విరోధం కఠినమైపోతుంది. చేతైనంత వరకు ప్రాముతనే మనం ఇలా ఉంటే కరెక్ట్ కాదని చెప్పాలి, ఇలా ఉంటే మన బ్రతుకు ఇలా అయిపోతుందని చెప్పాలి. ప్రేమను గురించి దేవుని ఎలా ప్రేమించాలి, ఎలా ఆరాధించాలి వాళ్ళకు అనుక్షణం బోధించాలి. వాళ్ళు కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు, ఎప్పుడైనా సరే బిడ్డలకు అనుక్షణం వాటిని నేర్పుతుండాలి. మన అనుభవాల నుంచి వాళ్ళకు నేర్పుతూ ఉండాలి. మన కష్టాల్లో దేవుడు ఎలా మనల్ని కాపాడో నేర్పుతూ ఉండాలి. సత్యాన్ని అనుసరించి నడుస్తున్న బట్టి ఎలాంటి దీవెన మనం పొందుకున్న వాళ్ళకు నేర్పుతూ ఉండాలి. అనుకోవచ్చు, ఎందుకు నన్ను ఇంత ప్రయాసపడి ఇన్ని రోజులు కట్టాలి అంటే, ఎంతగా తన బిడ్డలు సముదాయించి ఉంటాడో. నాన్న ఒకరోజు జలప్రలయం రాబోతుంది, అందరు నాశనం అయిపోతారు. దేవుడు చెప్పాడు, చెప్పిన మాట ఆయన
మార్చి దేవుడికి అది జరుగుపోతుంది. ఆ నష్టం వద్దు, ఆ కష్టం వద్దు, మనము శ్రమ పడితే చాలు, ఇప్పుడు కష్టపడితే రేపు సుఖపడతాం, ఆ నామాన్ని బట్టి మనం చేయాలి, ఆయన చెప్పింది మనం చేయాలని బిడ్డలకు ఎంతగా చెప్పుకున్నాడో, ఒకరోజు 2 రోజుల 1000 సంవత్సరాలు తన బిడ్డలను దేవుని పనిలో, ఆ పని కూడా వారితో కలిసి చేయడానికి ప్రోత్సహించాడండి. ఈరోజు మనం చాలామంది దేవుని పని తల్లిదండ్రులు చేస్తారు, పిల్లలు చేయరు. వచ్చి మందిరంలో ఒక ఊడ్చడం కానీ పరిచారం చేయడానికి తల్లిదండ్రులు ఉంటారు, బిడ్డలు ఉంటారు. కానీ తల్లిదండ్రులతో పాటు దేవుని పని చేయడం నేర్పించాలి, ప్రార్థన చేయడం నేర్పించాలి, ప్రార్థనకు తీసుకురావడం నేర్పించాలి, వాళ్ళలాగా ప్రార్థించడం నేర్పించాలి. ఎవరికి వాళ్ళే వ్యక్తిగతంగా బ్రతకడం కాదు. అందుకోసం కాదు ఈ చివరి దినాలు దేవుడు కృప చూపించింది. నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకోవడానికి మొదట నువ్వు చేస్తున్న పనిలో, దేవుడు నీకు ఇచ్చిన రక్షణలో వారిని పాలివారిగా మార్చాలి. అప్పుడే నీకున్న రక్షణ అనుభవంలోకి వాళ్ళు వస్తారు. నీ విశ్వాసం వారికి అంటుకుంటుంది. తిమోతితో అంటాడు, తిమోతి, నీవు కలిగిన విశ్వాసం మొదట నీ అవ్వ అయిన ఎవరు ఏంటి లోయలోను, తర్వాత నీ తల్లి అయిన యూనిక్లో ఉంది అంటాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ విశ్వాసం? ఎప్పటి నుంచి వచ్చింది? ఆ విశ్వాసంలో వారిని ఆ చిన్నప్పటి నుంచి పెంచారు కాబట్టి, నేర్పారు కాబట్టి, ఆ విధంగా వారితో కూడా ఆ విశ్వాసంలో వారు నడిపించారు కాబట్టి, ఆ రక్షణ అనుభవంలో ఉన్న సంగతులు బిడ్డలకు నేర్పారు కాబట్టి, పెద్దవాడైనప్పుడు తొలిపోక ఒకరోజు అతను పరిచారకుడయ్యాడు, దేవుని యొక్క సేవకుడయ్యాడండి. ఈరోజు నీ రక్షణ వాడను సిద్ధపరచుకుని రక్షణ నీకు ఇచ్చాడు. నీ రక్షణ నీ బిడ్డలను పాలివారిగా నువ్వు మార్చాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు రక్షణ ఎందుకు పొందుకున్నావు బిడ్డలకు చెప్పాలి. పొందుకుంటే లాభం ఏంటో బిడ్డలకు చెప్పాలి. దేవుడిని సన్నిధిలో ప్రార్థిస్తున్న దాన్ని బట్టి దేవుడిచ్చే మేలులేంటో, మన కష్టాలు దేవుని కాపుదల ఎలా ఉంటుందో, అనుక్షణము వాళ్ళు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, ఒకవేళ చదువుకుంటున్నప్పుడు వారికి దేవుడు ఎలాంటి జ్ఞానం ఇస్తాడో, ఆయన ఎలాంటి జ్ఞానం ఇవ్వగలవాడో, ఆ సమస్యలు తట్టుకోవడానికి ఎలాంటి శక్తిని ఇచ్చే దేవుడు అని నువ్వు కలిగిన దాన్ని బట్టి అనుక్షణాన్ని బిడ్డలకు బోధించాలి. అప్పుడు వారు నీతో కూడా ఉంటారు, లేకపోతే దూరం అయిపోతుంటారు. కాబట్టి ఈరోజు నీకు అనుగ్రహించబడిన రక్షణను బట్టి నీ రక్షణ అనుభవంలోకి నీ బిడ్డలను తీసుకురావాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రేయర్లో హల్లెలూయా. ఏంటంటే నీతో పాటు నీ రక్షణ అనుభవంలోకి నీ బిడ్డలు తీసుకురావాలి. లోక సంబంధమైన వాళ్ళ మాటలు, వీళ్ళ మాటలు, ఆ ముచ్చట్లు, ఈ ముచ్చట్లు, వాళ్ళు ఇల్లుంటే వాళ్ళు, ఇల్లుంటే వాళ్ళు నాకు ఇలా చేశారు, మన కుటుంబం పట్ల వాళ్ళు ఇలా ప్రవర్తించారని ఈ మాటలు కాదు. దేవుని బట్టి నేను ఈరోజు ఇలా స్థితిలో ఉన్నాను, అందరు వదిలేసిన దేవుడు కాపాడుతాడు, ఎవరు ఉన్నా లేకపోయినా దేవుడు ఉంటే చాలు. దావీదు తల్లి అట్లనే పెంచిందండి. ఒంటరివాడే అందరు ఉన్న దావీదు, 7 మంది అన్నదమ్ములు ఉన్నా సరే, అన్నలు ఉన్నా సరే, దిక్కులేని వాడిగా, దీనుడిగా ఎక్కడో ఊరి చివర, లేకుంటే పొలాల్లో, అడవుల్లో బతకాల్సి వచ్చింది. తల్లిని కూడా వాళ్ళు చేరదేని స్థితిలో తల్లి ఏం చెప్పింటది? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడానికి. అయ్యా, దీనులు పైకెత్తేవాడండి దేవుడు, పెంట కుప్పల నుంచి దరిద్రులు పైకెత్తేవాడు దేవుడు. మీ అన్నల్ని కాపాడలేదని, వాళ్ళు సంరక్షించలేదని, వాళ్ళు ఏదో చూడలేదని కాదు, నువ్వు దేవుడి మీద ఆధారపడు, ఆయన నమ్ముకు, ఆయన ఎత్తే దేవుడు. అన్న జీవితంలో కాపాడాడు, అన్న ఆ మాట చెప్పింది అని దావీదును ఎంతగానో తల్లి ప్రోత్సహించింది. దాన్ని బట్టి ఆయన ఏ మందిరానికి వెళ్ళాడు, ఎక్కడ నేర్చుకున్నాడు దేవుని ఎందుకు భయభక్తులు? ఎవరు నేర్పారు? తల్లే కదా. అందుకంటే నీ సేవకురాలి కుమారుడని అంటాడు. ఏం సేవ చేస్తుంది? దావీదు తల్లి పేరు ఎవరికి తెలుసు? అసలు ఎవరికి తెలియదు. కానీ ఆమె చేసిన పని దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకడానికి, ఆమె ఏ నమ్మకంతో నన్ను వదిలిపెట్టరు నా దేవుడు అని నమ్మకం ఉంటుందో, ఆ నమ్మకాన్ని బిడ్డలు కలిగించే విధంగా, ఆ నమ్మకాన్ని కలిగించి ఆ విధంగా బ్రతికే విధంగా ప్రోత్సహించింది. కాబట్టి దావీదు దేవుని పట్ల నమ్మకస్తుడయ్యాడు. చిన్న వయసు నుంచే దేవుని పట్ల, దేవుని మీద ఆధారపడి బ్రతకడానికి జీవించాడు. మరి ఈరోజు ఒక తల్లిగా నీ బిడ్డల యొక్క నమ్మకం దేని మీద ఉంది? బాగా చదువుకోవాలి, బాగుపడతావు నాన్న చెప్పడం మంచిదే, కానీ ఆయన కృప లేకపోతే, ఆయన సన్నిధి తోడుగా లేకపోతే దీవించడం. ఆయన దీవించాలంటే ఆయన ఆజ్ఞను అనుసరించాలి, ఆయన చెప్పినట్టుగా ఉండాలి, మన పరిస్థితి మార్చుకోవాలి, మన బ్రతుకు మార్చుకోవాలని చెప్పాలి. చదువుకోమని చెప్పడం కాదు,
కష్టపడి చెప్పడం కాదు, ఆ కష్టంలో కూడా దేవుని కృప నీకు తోడుగా ఉండాలి, ఉండేటట్టుగా నువ్వు బ్రతకాలని చెప్పాలండి. అది తల్లిదండ్రులకు లక్షణం. నోహు కూడా తన పనిలో తన కుటుంబాన్ని ఇన్వాల్వ్ చేస్తాడు. రక్షణలో గోడ కట్టుకునే విషయంలో ఎన్నెన్ని చోట్ల తిరిగాడు. ఆమ్రాను మాత్రమే ఒకవేళ అనొచ్చు, డాడీ ఎందుకు ఇక్కడ చూడు ఇది ఇంకా గట్టిగా ఉంది అంటే, కాదు అని చెప్పినట్టుగా చేయాలి. అంత దూరం ఎందుకు, ఇక్కడ ఉంది కదా, కాదు అని చెప్పినట్టు చేయాలి. చూడండి, తన రక్షణలో దేవుడు తనకి అప్పచెప్పిన పనిలో తన బిడ్డలను ఇన్వాల్వ్ చేశాడు. అంత మాత్రం కాదు, ఆ కట్టిన తర్వాత లోపల బయట ఏం పూసాడు, కీలు పూసాడని రాయబడింది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేశాడు, లోపల బయట, లోపల నుంచి నీరు రాకుండా, బయట నుంచి నీళ్లు లోపలికి రాకుండా, లోపల ఉన్నది బయటికి వెళ్లకుండా ఏం చేశాడంటే ఒక కీలు పూసినట్టుగా మనం చూస్తాం. అంటే దాని అర్థం ఏంటంటే, బిడ్డలు లోక సంబంధంగా మంచి వారికి కనబడడమే కాదు, గొప్పవారికి కనబడడం కాదు, వాళ్ళ యొక్క విశ్వాసంలో, వాళ్ళ యొక్క ఆత్మీయతలో, వాళ్ళ యొక్క నడవడికలో, ప్రవర్తనలు కూడా ఉన్నతంగా ఉండేటట్టుగా లోపల బయట ఒకేలాగా ఉండే ఒక పరిశుద్ధతను నేర్పాడు. ఒకేలాగా ఉండగలిగే స్థితిలో ఉంచాడు. లోపల బయట కీలు పోయడం అంటే మన హృదయంలో బయట లోపల ఒకే రకమైన ఆలోచన కలిగి పరిశుద్ధత కలిగి బ్రతకడం అని అర్థం. వాళ్ళు కట్టుకుంటున్నప్పుడే ఎందుకు ఈ కీలు అంటే చెప్పింటాడు, మన లోపల నుంచి ఏ ఆలోచన, దురాలోచనలు రావకూడదు. అంతలో మనలో ఉన్నాయన్ని కూడా, అంటే మనకు దేవుడు అనుగ్రహించింది కూడా బయటకు పోకూడదని నేర్పుతూ వచ్చాడేమో. కట్టుకున్న వాడికి ఏం చేశాడంటే కీలు పూసాడు, అంటే గమ్ము లాంటిది పూసాడు. మరి మనం కూడా బిడ్డలు బయట లోపల ఒకేలాగా ఉండినట్లుగా, పరిశుద్ధత ఉండినట్లుగా మన బిడ్డలకు నేర్పుతున్నామా? కీలు పూయాలి అని చెప్తున్నామా? కీలు పూసుకోవాలి. లోకంలో ఉన్నదంతా కూడా నేత్రాశ, శరీరాశ మన హృదయంలోకి రాకుండా, మనల్ని ముంచకుండా. ఒకవేళ రంధ్రమే పడింది, నీళ్ళు లోపలికి వస్తే ఓడ మునిగిపోతుంది కదా. అలా రాకుండా, లోక సంబంధం ఏ ఆలోచన కూడా బిడ్డల యొక్క హృదయంలో రాకుండా ఏం చేసి వాక్యం అనే కీలు ద్వారా ఏం చేశాడంటే పూసాడు, భద్రము చేశాడు. రెండు ఆలోచన లేదు, పరిశుద్ధతలో వారిని భద్రపరిచినట్టుగా, ఆ పరిశుద్ధత కలిగి బ్రతుకున్నట్లుగా ఏం చేశాడు, వారు కట్టుకున్న ఓడలో ఎలుపల బయట ఏం చేశాడంటే కీలు పూసాడు. అంటే ఆ రక్షణలో యథార్థమైన భక్తి కలిగే వారికి దేవుడు నోహు వారిని మార్చాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. కీలు గురించి లోపల బయట శుద్ధి అయిన విషయంలో మనం చూస్తాం. పరిసయ్యులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, వాళ్ళ గురించి యేసు ప్రభువు అంటాడు, వాళ్ళు గొప్పవారే, డబ్బున్నవారే, మంచి చదువులు చదివిన వారే, కానీ వాళ్ళ గురించి అంటాడు లోపల కుళ్ళుతో, కుచ్చితంతో, అజిత్రియంతో మీరు నింపబడిన వారు, కంపుతో నింపబడిన వారు, మీరు వెలుపడ శుద్ధి చేస్తారు, లోపల కాదు. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడు, లోపల వెలుపడ శుద్ధి కలిగినటువంటి భక్తి కావాలి. ఆ విధంగా ఆ యొక్క సిద్ధపరచుకుంటున్న వాడ విషయంలో ఒక జాగ్రత్త తీసుకున్నాడు. అదేంటంటే పై భక్తి కాకుండా, వెలుపల భక్తి కాకుండా, కనిపించే భక్తి కాకుండా, లోపల కూడా భక్తి కలిగి ఉండేటట్టుగా తన బిడ్డలకు నేర్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కీలు పూసుకుంటున్నారా? బిడ్డల హృదయాల్లో పాపం రాకుండా కీలు పూస్తున్నారా? కీలు పూసుకోవాలి నేర్పుతున్నారా? ఏంటి కీలు అంటే వాక్యమే కదా. పాపం చేయకుండా అంటే అడ్డుపడేది వాక్యమే కదా, పరిశుద్ధ పరిచేది వాక్యమే కదా. అలాంటి వాక్యముతో కీలు పూసుకొని తర్వాత అక్కడ మనం చూస్తే ఒక కిటికీ ఉంచాడు. తర్వాత తలుపు ఒకటే ఉంది, కిటికీ ఒకటే ఉంది, తలుపు ఒకటే ఉంది. కిటికీ మనకు దేనికి సాదృశ్యం అంటే ప్రార్థన అనుభవానికి సాదృశ్యం. దేనికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధత కలిగి ఉండడం మంచిదే, కానీ అన్నిటికంటే ముఖ్యంగా ప్రార్థన కూడా కలిగి ఉండాలి. ఇందాక మనం చెప్పుకున్నాం, ఏంటి లోతు బాధపడుతున్నాడు, భయపడుతున్నాడు, ఆలోచిస్తున్నా కానీ ఏ రోజు కూడా విడిపించబడడానికి ప్రార్థన చేయాలి. ఈ రోజుల్లో కూడా చాలా మంది పాపం చేయరు, ప్రార్థన చేయరు. ఏంటంట, పాపం చేయరు, ఎట్ ద సేమ్ టైం ప్రార్థన కూడా చేయరు. నీతిగా ఉంటారు, ఎవరిదే భక్తి, పరిశుద్ధ భక్తి. వాళ్ళకున్న దాన్ని బట్టి ఏ పాపం చేయరు, కానీ అవకాశం ఉంది కాబట్టి ప్రార్థన కూడా చేయరు. కానీ ప్రార్థన అనుభవంలోకి మనం రావాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. నీతో కూడా ప్రార్థన అనుభవంలోకి రావాలి. చూడండి, ఎలియాజరు, అబ్రహాము దగ్గర ఉన్నటువంటి ఎలియాజరు
ప్రార్థించటకు మోకాలు ఉండగానే అతనితో నడిచి వచ్చిన ఒంటెలు కూడా మోకాలు ఉన్నాయా లేదా చెప్పండి? ఎట్లా వచ్చింది అనుభవం? వాడికి ఎట్లా తెలుసు? అలా అభ్యసింపజేసాడు. నీతో పాటు కూర్చుండబెట్టుకోవాలి, నీతో పాటు ప్రార్థన చేసి అనుభవంలోకి నీ బిడ్డలను తీసుకురావాలి, వాక్యము చదివించి నీతో పాటు ప్రార్థన చేసే విధంగా వాళ్ళు నేర్పాలి. కలిసే ప్రార్థించం, ఇంక ఎట్లా ప్రార్థన చేస్తారు? తల్లిదండ్రులు కలిసి అంటే తల్లిదండ్రులతో బిడ్డలు కలిసి ప్రార్థన చేస్తున్న సందర్భాలు తక్కువ. తల్లిదండ్రులు ఆ గదిలో ప్రార్థన చేసుకుంటే ఈ గదిలో టీవీ చూసుకుంటూ ఉంటారు. ఎంత భయం లేకుండా భక్తి చేస్తున్న ఈ లోకంలో కలిసి ప్రార్థన చేయాలి. ఒకటే కిటికీ రక్షణకు, అంటే ఒకే చోట కలిసి వాళ్ళు ప్రార్థన అనుభవంలో ఉన్నారు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీతో పాటు ప్రార్థనించే విధంగా నీ బిడ్డలు నీ దగ్గర మోకరిల్లింపచేయాలి, అభ్యసింపచేయాలి, చెప్పాలి, నేర్పాలి. ప్రార్థన అనుభవంలోకి వాళ్ళని తీసుకురావాలి. తర్వాత ఒకటే కిటికీ ఉంది, ఆ కిటికీ మనం చూస్తా సరే, ఆ ద్వారం కూడా ఒకటే ఉంది, అది క్రీస్తు వచ్చే ద్వారం. దేనికి స్తోత్రం, హల్లెలూయా. రకరకాలైన ద్వారాలు ఉండకూడదు, కానీ ఆయన కట్టిన ఓడలు మాత్రం 3 అంతస్తులు ఉన్నాయి. ఎన్ని అంతస్తులు ఉన్నాయి? 3 అంతస్తులు ఉన్నాయి. దేవుడు ఎందుకని 3 అంతస్తులను పెట్టాడు? మన రక్షణలో, మన ఆత్మీయంగా మన ఓడ సిద్ధపరచుకున్న విషయంలో 3 అంతస్తులు ఎలా కట్టుకోవాలి, ఏంటి ఈ 3 అంతస్తుల అనుభవం అనేది మనం వచ్చే వారం మనం నేర్చుకుందాం. ఇప్పుడు మన కోసం ఓడను సిద్ధము చేసుకోవాలి. సో అలా సిద్ధం చేసుకున్న రక్షణలో మన బిడ్డలను ఏం చేయాలి? ఇన్వాల్వ్ చేయాలి. మనతో కూడా నడిచే విధంగా వాళ్ళని నేర్పాలి, చెప్పాలి, ప్రకటించాలి, అభ్యసింప చేయాలి. నేర్చుకున్నట్టు అభ్యాసం అంటే ప్రాక్టీస్ చేయాలి. ప్రార్థన రాదు అంటే ఈ పదాలు పలుకు, ఇలా చెప్పు, ఇలా మాట్లాడు, ఇలా చెప్పుకో అని నేర్పించాలి. అప్పుడే వాళ్ళు ఆ అనుభవంలోకి వచ్చి నీతో కూడా వచ్చి నీ కుటుంబం రక్షించబడిన కుటుంబంగా ఉంటుంది. నీతో కూడా ఉండడానికి ఇష్టపడతారు. నీ కలిగిన భక్తి వాళ్ళు అర్థం చేసుకోగలిగితే నీతో కూడా ఉంటారు. నీ యొక్క రక్షణ అనుభవంలో వాళ్ళు పెంచగలిగితే నిన్ను అర్థం చేసుకొని నీతో కూడా ఉంటారు. కాబట్టి ఈరోజు నోహలాగా దేవుడు నీకు ఇచ్చిన కృపను నీ ఇంటి వారి కోసం ఓడ సిద్ధం చేసుకోవడానికి దేవుడు నీకు ఇచ్చిన కృపను బట్టి నీ బిడ్డలు నీతో కూడా ఉండాలి, నీ బిడ్డలు నీతో కూడా ప్రార్థించాలి, నీతో పాటు మందిరానికి రావాలి, నీతో పాటు నువ్వు కలిగినటువంటి భక్తి, ప్రార్థన భక్తి చెయ్యాలి. అలా చేసే వారిగా మనము మన ఓడను, మన రక్షణ, మన కుటుంబాన్ని సిద్ధపరచుకుందుముగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచిన మనం చివరి దినాల్లో పాపం విచ్చలవిడిగా జరుగుతున్నటువంటి రోజుల్లో, అంత్య దినాలు, అపాయకరమైన రోజులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా కలిగి ఉండడానికి ఆశపడుతున్న రోజులు, ఇలాంటి భయంకరమైన రోజుల్లో రెండవ రాకడ అతి త్వరలో, అతి సమీపంగా ఉంటున్నట్టు గడియల్లో బ్రతుకుతున్న ఈ దినాల్లో మనుషులందరూ కూడా భయభక్తులు లేకుండా పెళ్లి చేసుకుంటూ, పెళ్లికిచ్చుకుంటూ, ఇల్లు కట్టుకుంటూ, రక్షణ గురించి ఆలోచన లేకుండా, రాబోతున్న ఉగ్రతను గురించి ఆలోచన లేకుండా బ్రతుకుతున్న ఈ రోజుల్లో దేవుడు నీ కృపనిచ్చాడు. ఆ కృప ద్వారా రక్షణను నీకు అనుగ్రహించాడు. ఆ రక్షణ ఓడలో నీతో పాటు నీ కుటుంబం ఉండాలి. అలా ఉండునట్లుగా నీ కృప దయచేయండి ప్రభా. అలా ఉండునట్లుగా నా బిడ్డలు నాతో కూడా ఆ పనిలో, ఆ రక్షణలో, ఆ భాగ్యంలో ఉండినట్లుగా జ్ఞానము నాకు నేర్పండి ప్రభా. నా బిడ్డలు మందిరానికి రాలేకపోతున్నారు, దూరస్తులైపోతున్నారు, దూరంగా బ్రతుకుతున్నారు, వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. నేను కలిగిన భక్తిలోకి రాలేకపోయారు, నేను కలిగిన సంఘంలోకి రాలేకపోయారు, నేను చేసినట్టుగా ప్రార్థన చేయలేకపోతున్నారు, నేను ఉండినట్లుగా ఉపవాసాలు ఉండలేకపోతున్నారు, నేను కలిగినట్లుగా నీతి ఉండలేకపోతున్నారు అని ఒక ఆలోచన నీకు రావాలి. నా బిడ్డలు నాలాగా నీ మందిరానికి రావాలయ్యా. నాకు ఇచ్చినటువంటి రక్షణ ఓడలోకి వారు రావాలి ప్రభా. ఆ ఓడను సిద్ధపరిచే విషయంలో వారు కూడా నాకు సహాయపడాలి నాయన. నన్ను అర్థం చేసుకుని రక్షణ అనుభవంలోకి వాళ్ళు రావాలి తండ్రి. అలా నా కుటుంబం కోసం మేము కలిసి ఓడ కట్టుకోగలిగిన ఉన్నతమైన అనుభవంలోకి మమ్మల్ని నడిపించు ప్రభు అని ప్రార్థన చేయాలి. స్థితిసారకం మ్రానుతో యేసుక్రీస్తు అనే రక్షణ ద్వారానే, ఆయన అనుగ్రహించిన రక్షణ ద్వారా మాత్రమే మనకు విడుదల కలుగుతుంది, స్వస్థత కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది, అభివృద్ధి కలుగుతుందనే
ఆ మ్రానుతో మాత్రం రక్షణ వాడ కట్టుకోవాలని నీ బిడ్డలకు బోధించు. లోకంలో రకరకాల చెట్లు ఉన్నాయి, అవి కాదు, ఈ నామమే, యేసుక్రీస్తు నామము ద్వారా ఆశీర్వాదం. ఒప్పుకున్నవాడు పాపమును తప్పుకోవాలి అని చెప్పే స్థితిలోకి నువ్వు రావాలి. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకున్నప్పుడు దుర్నీతి నుంచి తొలగిపోవాలి. బిడ్డలకు చెప్పాలి, మనం ఇట్లా అక్రమంగా ఉంటే, అన్యాయంగా ఉంటే, దుర్నీతులు ఉంటే దేవునికి ఆశీర్వాదం రాదు అని ఆ రక్షణలోకి నీ బిడ్డలు నడిపించినట్లుగా, చిన్నగా వారిని ఇన్వాల్వ్ చేయనట్లుగా, వారిని అనుక్షణం యేసు క్రీస్తు నీకు చెప్పిన మాటలు వారికి బోధించాలి, అభ్యసింప చేయాలి, జ్ఞాపకం చేయాలి. వాళ్ళు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు దైవికమైన సంగతులు, దైవికమైన ఆలోచనలు, యేసు క్రీస్తు యొక్క మాటలు, బైబిల్లో ఉన్న సత్యాన్ని వాళ్ళకు బోధిస్తూ ఉండాలి. దాన్ని బట్టి నీతో కూడా వాళ్ళు బ్రతకడానికి, నీతో కూడా ఆ పని చేయడానికి వాళ్ళు ఇష్టపడతారు. అలాంటి నీతో కూడా వాళ్ళు బ్రతకడానికి వారికి నీవు కలిగిన రక్షణ, నీవు కలిగిన నిరీక్షణ, నువ్వు చేస్తున్న భక్తిని నేర్పే విధంగా నాకు కూడా తిమోతి అవ్వ చేసినట్టుగా, తిమోతి తల్లి గారు చేసినట్టుగా నా బిడ్డలకు నా భక్తి నేర్పినట్టుగా, నా విశ్వాసంలో వారిని పెంచున్నట్టుగా కృపను దయచేయండి అని ప్రార్థన చేస్తే ఎంత మంచిది. అందుకనేమో దేవుడు ఈ కృపనిచ్చాడు. ఇప్పటి వరకు నీ కుటుంబం రక్షణ వాడుకు దూరంగా ఉంది, కానీ నీతో కూడా రావాలని ఆశతో మనస్ఫూర్తిగా ప్రభువా నోహు చేసినట్లుగా నేను చేయాలి, కలిసి రక్షణ వాడను కట్టుకోవాలి, కలిసి రక్షణలో అనుభవించాలని మీరు ప్రార్థించండి. ప్రార్థన చేసుకుందాం. ఐజక్ బ్రదర్ ఉన్నారు, ప్రార్థన చేస్తారు.